హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో జంతికలు గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 లీటర్ నీళ్లు వేసుకొని వేడి చేసుకోండి. నీళ్లు వేడి అయ్యేలోపు పిండిని జల్లించుకోవాలి. వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి జల్లెడ పెట్టుకొని 3 కప్పులు పొడి బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ జల్లెడ చిన్నగా ఉండడం వలన నేను 3 సార్లు 3 కప్పులు బియ్యం పిండి వేసుకొని జల్లించుకుంటున్నాను. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకున్న బియ్యం పిండిని తీసుకున్నాను. బియ్యం పిండి కిలోల ప్రకారం చూస్తే 1/2 కిలో బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పప్పులని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా జల్లించుకున్న బియ్యం పిండిలోనికి ఈ పొడిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని చేశారంటే జంతికలు చాలా బాగా రుచిగా వస్తాయి. జంతికలు చేసుకున్నప్పుడు పిండిని ఖచ్చితంగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా పుట్నాల పొడి కూడా జల్లించుకున్న తర్వాత పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పుట్నాల పప్పు పొడికి బదులుగా శనగపిండిని కూడా వేసుకోవచ్చు. 3 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి వేసుకొని చేసుకోవచ్చు. పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వాముని చేతిలో వేసుకొని బాగా నలుపుకొని వేసుకోండి. ఫ్లేవర్తో పాటు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా వాము వేసుకొని చేసుకోవడం వలన జంతికలు ఎక్కువ తిన్నా కూడా కడుపు నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ సాల్ట్ వేశాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. కారము చాలా తక్కువగా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోనికి 4 టేబుల్ స్పూన్లు వేడివేడి నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వలన జంతికలు గుల్లగా వస్తాయి. నూనెకి బదులుగా డాల్డా కానీ బటర్ కానీ వెన్న కానీ కరిగించుకొని వేసుకోవచ్చు. ఈ వేడి నూనె మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పిండిని చేతిలోనికి తీసుకొని ముద్దలాగా చేయండి. ఇలా ముద్ద విడిపోకుండా వచ్చిందంటే మనం వేసుకున్న వేడి నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. అలా రాకపోతే మరికొద్దిగా వేడి నూనె వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా మరిగించుకున్న నీళ్లు కూడా బాగా వేడి అయ్యాయి. ఈ వేడి నీళ్ళని పిండిలోనికి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి, నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని తడి పొడిగా కలుపుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకుని ఒకేసారి పిండిని ముద్దలాగా కలుపుకుంటే పిండి తొందరగా ఆరిపోతుంది. అలా కాకుండా ఇలా నేను చెప్పిన పద్ధతిలో కలుపుకోండి. పిండి ఆరిపోకుండా జంతికలు చాలా బాగా చేసుకోవచ్చు. ఇలా తగినన్ని వేడి నీళ్లు వేసుకొని పిండిని బాగా తడి పొడిగా కలుపుకొని ఇలా బాగా ఒత్తుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టండి. పిండి చక్కగా మగ్గుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని ఒక సైడు నుంచి కొద్ది కొద్దిగా పిండి బాగా కలుపుకుంటూ మిగిలిన గోరువెచ్చని నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. వేడి నీళ్లు చల్లగా అయినా పర్వాలేదు, అదే నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండిని గట్టిగా లేకుండా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్నారంటే జంతికలు ఒత్తుకున్నప్పుడు ఈజీగా డ్రాప్ అవుతాయి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని ముద్దలాగా కలుపుకొని జంతికల గొట్టంలోనికి పెట్టుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండి కలుపుకుంటూ జంతికలు చేసుకోండి. పిండి ఆరిపోకుండా ఉంటుంది. జంతికల గొట్టానికి 3 హోల్స్ ఉన్న ప్లేటుని పెట్టుకొని జంతికల గొట్టంలోనికి తగినంత పిండి పెట్టుకున్న తర్వాత కవర్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ ఇలా జంతికల్లాగా ఒత్తుకోవాలి. జంతికలని చిన్న చిన్నగా ఒత్తుకోండి. ఇలా 2-3 చుట్లు చుట్టుకొని చివర్లు కట్ చేసి కొద్దిగా అతికించుకోండి. విడిపోకుండా ఉంటాయి. జంతికల గొట్టంలో పిండిని గ్యాప్ లేకుండా బాగా అదిమి పెట్టారంటే జంతికలు ఒత్తుకున్నప్పుడు మధ్య మధ్యలో విరిగిపోయినట్టుగా రాకుండా చాలా బాగా వస్తాయి.
చూడండి, జంతికలు ఒత్తుకున్నప్పుడు మధ్య మధ్యలో విరిగిపోకుండా ఎంత బాగా వస్తున్నాయో కదా. ఇలా తగినన్ని జంతికలని ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా పొగలు వచ్చేంత వరకు కాకుండా మామూలుగా వేడి చేసుకోండి. నూనె బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్క జంతికని స్లోగా తీసుకొని నూనెలోనికి వేసుకోవాలి. జంతికలు నూనెలో వేసుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జంతికలని నూనెలోనికి వేసుకోవాలి. నూనెకు సరిపడినన్ని జంతికలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జంతికలని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఫ్రై చేశారంటే జంతికలు మాడిపోకుండా అన్ని వైపులా సమానంగా బాగా ఫ్రై అవుతాయి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జంతికలని ఒక జాలి గంటలోనికి తీసుకొని పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోవాలి. రెండో వాయికి జంతికలని నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు నూనె వేడి తగ్గి ఉంటుంది కాబట్టి స్టవ్ని కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె బాగా వేడి అయిన తర్వాత జంతికలని నూనెకు సరిపడినన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేశారంటే జంతికలు గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. జంతికలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ హై టు లో ఫ్లేమ్లో స్టవ్ని మార్చుకుంటూ ఫ్రై చేశారంటే జంతికలు చాలా బాగా వస్తాయి. ఇలా అన్ని జంతికలు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టుకున్న జంతికలు డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.